నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పూర్ణిమ, గైనకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటారు. ఎస్. ఈ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఎంతవరకు హార్మ్ఫుల్ అంటారు? సో దిస్ ఇస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఇస్ డెఫినెట్లీ రిస్కీ. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మన బాడీలో చాలా చేంజెస్ అవుతుంది. సో మన ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల న్యాచురల్గానే టెండెన్సీ ఎలా ఉంటుందంటే మదర్ ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ బేబీకి సరైన గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి మన ఈ హార్మోనల్ చేంజెస్ అవుతుంది. సో అలా ఉండడం వల్ల మదర్ కొంచెం డయాబెటిక్ రేంజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మనకి అందుకని అండ్ దానికి కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా మానిటర్ చేయాలి. వాళ్ళకి ముందే డయాబెటీస్ వచ్చే ముందే మనం డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మదర్ కన్సీవ్ అవ్వక ముందు పీసీఓఎస్ ఉన్నా కానీ, మదర్ అంటే వాళ్ళ మదర్కి డయాబెటీస్ ఉన్నా కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా కానీ, ఆర్ఎల్స్ ప్రీవియస్లీ ఓవర్ వెయిట్ ఉన్నా కానీ, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ ఉంటే, ఇవన్నీ కండిషన్స్ ఉంటే ఈ ప్రెగ్నెన్సీలో కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓజీటీటీ అని ఉంటుంది. జస్ట్ 75 గ్రామ్స్ గ్లూకోజ్ తోటి తీసుకుంటాము. ఆర్ఎల్స్ ఫాస్టింగ్ తర్వాత 1 అవర్, తర్వాత 2 అవర్స్, తర్వాత 3 అవర్స్, తర్వాత బ్లడ్ శాంపిల్స్ తోటి దెర్ ఆర్ వేరియస్ టెస్ట్. ఈ టెస్ట్ చేయడం వల్ల మదర్ డయాబెటిక్ స్టేజ్కి వెళ్తుందా లేదా అనేది మనకు తెలుసుకుంటాము. ఓకే. ఎందుకంటే మదర్ డయాబెటీస్ ఉందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ రిస్కీ టు ద బేబీ. ఓ, బేబీకి కూడా రిస్క్? బేబీకి చాలా రిస్క్ ఉంటుంది. పర్టికులర్లీ మదర్ కంటే ఎక్కువ రిస్క్ బేబీకి ఉంటుంది. ఎందుకంటే మదర్కి లైక్ డయాబెటీస్ ఉందంటే అది గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువై బేబీ ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ డయాబెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి దే యూరినేట్ ఫ్రీక్వెంట్లీ. అలానే బేబీ కూడా ఎక్కువ యూరినేషన్ వల్ల మదర్కి ఉమ్మనీరు అనేది ఎక్కువైపోతుంటుంది. ఓకే. సో ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా కానీ బేబీ ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువ ఉన్నా కానీ డయాబెటీస్ ఉందని సస్పెక్ట్ చేయొచ్చు మనము. ఓకే. సో అలా ఉన్నప్పుడు బేబీ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్ రావచ్చు, షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ ఉండొచ్చు అండ్ వేరియస్ మెటబాలిక్ డిసార్డర్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా అండ్ కేర్ఫుల్గా మానిటర్ చేయాల్సింది. దీంట్లో ఇంకో వేరియంట్ ఏంటంటే డయాబెటిక్ మదర్ కన్సీవ్ అవుతాయి. దిస్ ఈజ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ థింగ్ టు హ్యాండిల్. ఎందుకంటే డయాబెటిక్ మదర్ ప్రీవియస్గా ఓరల్ మెడికేషన్స్ తోటి ఉంటుంది. ఓరల్ మెడికేషన్స్ ఉంటే అది బేబీ వరకు స్ప్రెడ్ అయ్యి బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డయాబెటిక్ మదర్ ఉంటే కంపల్సరీ కన్సీవ్ అయిన తర్వాత ఇన్సులిన్కి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ డయాబెటీస్ ఉంటాయి. ఉంటుంది. మదర్కి డయాబెటిక్ మదర్ వేరు, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీలో డయాబెటిక్స్ వేరు. డయాబెటీస్ రావడం సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ మనకి కాంప్లికేటెడ్గా ఉంటుంది? కాంప్లికేటెడ్ అంటే అన్కంట్రోల్డ్ ఈజ్ కాంప్లికేటెడ్ ఇన్ బోత్ ద కండిషన్స్. కానీ డయాబెటిక్ మదర్ కన్సీవ్ అవుతుంది అంటే మనకి అట్లీస్ట్ షీ ఈజ్ అ డయాబెటిక్, నోన్ రిస్క్ ఫ్యాక్టర్ తెలుసు. మనం డయాబెటీస్ కంప్లీట్గా కంట్రోల్ చేసుకున్నాకనే షీ హ్యాస్ టు ప్లాన్ ద ప్రెగ్నెన్సీ. ఓకే. సో ఇఫ్ ద HbA1c ఇప్పుడు మనకు అందరు కామన్గా తెలుసు 3 months యావరేజ్ చెక్ చేస్తున్నాము. ఆ 3 months యావరేజ్ ఇఫ్ HbA1c మోర్ దెన్ 8 or 9 ఉన్నప్పుడు మదర్ కన్సీవ్ అవుతే ఫస్ట్ 3 monthsలోనే బేబీకి బాడీ పార్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మదర్ హై లెవెల్స్ ఉంటే బేబీకి హార్ట్ ఇష్యూస్ రావచ్చు అండ్ స్పైన్ అబ్నార్మాలిటీస్ రావచ్చు, చాలా అనామలీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అందుకనే ఫస్ట్ 3 months ఎవరైనా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ చేస్తుంటే కంపల్సరీ షుగర్స్ మెయింటైన్ అయినాక, షుగర్స్ నార్మల్ ఉన్నాకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. బై ఎనీ ఛాన్స్ కన్సీవ్ అయిపోయారనుకోండి, ఇట్స్ నాట్ అన్ ఇండికేషన్ ఫర్ టర్మినేషన్. కానీ ప్రాపర్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ ప్రాపర్ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ తోటి ఇన్సులిన్ డోసెస్ అడ్జస్ట్ చేసుకొని ఎవ్రీ మీల్ తర్వాత ప్రయర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేసుకొని ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేసుకొని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. చాలా క్రిటికల్. చాలా క్రిటికల్. అస్సలు కూడా మనం కొంచెం కూడా నెగ్లిజెన్స్ వి కాంట్, దట్ వోంట్ బి యాక్సెప్టబుల్. బికాజ్ ఏంటంటే మదర్ కంటే ఎక్కువ బేబీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే వెన్ ఆ బేబీకి ఏమి కాకపోయినా, అబార్షన్స్ వరకు వెళ్ళకపోయినా కూడాను ఆ తర్వాత పుట్టిన బేబీకి కూడా ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఎట్ ఎవ్రీ స్టేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ 3 monthsలో యాజ్ ఎ సెడ్ యూ కంట్రోల్డ్ లేకపోయిందంటే బేబీకి అనామలీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ సెకండ్ 3 monthsలో కూడా మనకి మిస్క్యారేజెస్ రిస్క్ అనేది ఉంటుంది. లాస్ట్ 3 monthsలో మనకి సడన్గా బేబీకి ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉంటుంది, మదర్కి సిజేరియన్ ఛాన్స్ ఉంటుంది అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ సమ్ టైమ్స్ 8 months 9 monthsలో సడన్గా బేబీ హార్ట్ బీట్ అయిపోతుంది. దట్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ కాంప్లికేషన్. చాలామందికి లైక్ సడన్ 9 monthsలో లోపల బేబీ చనిపోవడానికి చాలామందికి కారణం డయాబెటీస్ ఉంటుంది. అన్కంట్రోల్డ్ ఆర్ అన్చెక్డ్. ఎర్లీ డయాగ్నోస్ చేయకపోతే అదొక రీజన్ ఉంటుంది.
ఓకే. సో అందుకని డయాబెటీస్ అనేది అండ్ యాజ్ వి నో హైదరాబాద్ ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్. హ్మ్. మనకి చాలా మందికి డయాబెటిక్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనకి రొటీన్ టెస్టింగ్లో కూడా డయాబెటిక్ స్క్రీనింగ్ అనేది మనం ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓకే. అందరికి ఇంక్లూడ్ చేస్తున్నాం అండ్ సీరియల్ అల్ట్రాసౌండ్స్లో కానీ సీరియల్ బ్లడ్ టెస్ట్లో కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ హ్యావింగ్ ప్రాపర్ స్క్రీనింగ్. ఓకే. ఇప్పుడు ఇన్సిడెన్స్ కూడా కొంచెం తగ్గింది అండ్ ఆల్సో ద లైక్ మనకి ఇది టీమ్ అప్రోచ్ లాగా ఉంటుంది. వెల్ అప్రోచ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వల్ల కూడా ప్రాపర్ ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్స్ తోటి లైక్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దట్. ప్రీవియస్గా కండిషన్ కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సడన్గా ఐయుడి తోటి అంటే లోపల డెత్ తోటి ప్రజెంట్ అవ్వడం అలాంటివి ఉంటున్నాయి. కానీ ఇప్పుడు కొంచెం ఇన్సిడెన్స్ తగ్గింది. ఓకే. అంటే ఇప్పుడు డయాబెటిక్ వుమెన్ ఇవన్నీ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్ బేబీకి ఎక్కువ ఉంటుందా? మదర్‌కి ఎక్కువ ఉంటుందా? ఇట్ ఈస్ ఫర్ ద బేబీ. ఓకే. ఆబ్స్టెటిక్ కాంప్లికేషన్స్ బేబీకి ఎక్కువ ఉంటుంది మదర్ కంటే కూడా. ఓకే. కానీ మదర్‌కి ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ ఏంటంటే కంట్రోల్డ్ లేకపోయినా కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించకపోతే మిగతా కండిషన్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొంతమంది థైరాయిడ్ అంటారు, హైపర్‌టెన్షన్ అంటారు. అది ప్రెగ్నెన్సీ తర్వాత కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లో. ఓకే. కానీ డయాబెటీస్‌లో వస్తే మాత్రం ఆఫ్టర్‌వర్డ్స్ కంటిన్యూ అయ్యే రిస్క్ ఇస్ 50% ఉంటుంది. ఓకే. 50% వాళ్ళకి అది డయాబెటీస్‌లో వచ్చిందంటే తర్వాత కూడా డయాబెటిక్ అయ్యే రేంజ్‌లో ఉంటుంది. ఓకే. అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ డయాగ్నోస్ అయినా కూడా అది తగ్గిపోయే అవకాశాలుంటాయి. అట్ ద సేమ్ టైమ్ అది కంటిన్యూ కంటిన్యూ ఫర్ ద కూడా రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. లెస్ట్ మొత్తం అంతా మళ్ళీ కంటిన్యూ అవ్వడం. 50% దట్ ఈస్ వెరీ వెరీ హై రిస్క్. ఓకే. సో, ఇప్పుడు డయాబెటిస్ వుమెన్ ప్లాన్ చేసుకునే ముందు ఫస్ట్ మీరేమేమి ఇచ్చేస్తారు? సో డయాబెటీస్ ఉమెన్ యూజువల్లీ మేమేంటంటే పీసీఓఎస్ ఇప్పుడున్నది ఏంటంటే పీసీఓఎస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. పీసీఓఎస్ కూడా కొంచెం డయాబెటిక్ రేంజ్ ఉంటుంది. సో మేము ఐడియల్ వెయిట్ ఉండాలి. ఐడియల్ షుగర్స్ చెక్ చేసుకుంటాం. హెచ్‌బీ‌వన్ఏసీ లైక్ 6-6.5 లోపు ఉండేటట్టు చూసుకుంటాము. హ్మ్. చూసుకున్న తర్వాతనే వీల్ అడ్వైజ్ దెమ్ టు కన్సీవ్. ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.